రోహిణి అయితే పదే పదే శివ విషయం అయితే ఇంట్లో ఎత్తుతూ, అలాగే శివాని ఒక దొంగ అన్న ఫ్యామిలీ అన్నట్టుగా చేస్తూ ఉంటే ఇంకా బాలుకైతే చాలా కోపం వస్తుంది. ఏంటి పదే పదే మా బామ్మర్ది గురించి దొంగ దొంగ అంటున్నావు, అయినా దొంగల ఫ్యామిలీ గురించి అని చెప్పానంటే మొదటగా మీ ఫ్యామిలీకే అవార్డు ఇస్తారు. ఎందుకో తెలుసా, మీ నాన్న ఏమంత పెద్ద తప్పు చేస్తుంటే జైల్లో ఉన్నాడు, అది కూడా ఇండియా జైల్లో కూడా కాదు, ఫారెన్ జైల్లో ఉన్నాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా రోహిణి పరువు మొత్తం పోయినట్టుగా అనిపిస్తుంది. అయినా తను చేసింది మా అమ్మ దగ్గరే, ఎక్కడో చేయలేదు. మీ నాన్న ఎంతమందిని మోసం చేసి ఆ జైల్లో ఉన్నాడు, అయినా దొంగల ఫ్యామిలీ గురించి వచ్చి నువ్వు మళ్ళీ దొంగల గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి అనేటప్పటికీ, ఏంట్రా నా భార్యతో ఎట్టంటట్టు మాట్లాడుతున్నావు అని నీకు ఒక వదిన అని చెప్పనని అది తెలియదంటే, అయ్యో అన్నయ్య ఈరోజు తెలిసింది అన్నయ్య, నువ్వు నాకు అన్నయ్య అని అలాగే వదిన అని. తనకి అయినా నా భార్య గురించి మాట్లాడేటప్పుడు, తన ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఏ రోజైనా నా భార్య వాళ్ళ నాన్న గురించి మాట్లాడిందా? అయినా తన మేనమామ ఒక ఫ్రాడ్, తను ఇక్కడి నుంచే తీసుకొని వచ్చి ఎక్కడో నా మేనమామ వచ్చాడని చెప్పని ఇన్ని నాటకాలు ఆడింది. అయినా అవన్నీ మీకు కనిపించలేదు. ఈరోజు శివ చేసిన ఒక దొంగతనం వల్ల మీనా నా భార్య ఇంటికి రాకూడదు అన్ని చెప్పింది కదా ఈ ప్రేమావతి. అయినా నోరు ఎక్కడికి పోయింది, ఇప్పుడు మాట్లాడట్లేదు ఏంటి అని చెప్పని. ఏంటి రోహిణి నువ్వేం మాట్లాడుతున్నావు వాళ్ళు అని చెప్పనంటే, ఇంకా మీనా అలాగే బాలు విషయంలో రోహిణి ప్రభావతి ప్రవర్తన అయితే మొత్తం మారిపోతుంది. ఎందుకంటే శివ విషయంలో పోయింది 1,00,000 కానీ వచ్చింది నాకు 2 లక్షలు వచ్చింది. ఆ 2 లక్షలతో నా పెద్ద కొడుకు ఏదో ఒకటి చేసుకోవచ్చు, పోయి డబ్బులు కట్టలాకే ఉన్నాను అని. కానీ ఇప్పుడు అలా కానీ మాట్లాడలేదు అంటే ఇంకా ప్రభావతి విషయం మొత్తం బయటపడుతుందని ఇంకా బాలు మీనాకి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినట్టుగా ప్రభావతి మాట్లాడుతుంది. ఏంటత్తయ్య మీరేనా అసలు మాట్లాడింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నుంచి మీరు ఇలా మారిపోయారు ఏంటి అంటే, ఒసే పిచ్చి మొఖం నేనేం మారిపోలేదు, వాళ్ళ వల్ల నాకు 2 లక్షల ఆదాయం వచ్చింది, అందుకే వాళ్ళు ఇలా మాట్లాడలేదు అంటే నా మీద అనుమానం వస్తుంది. ముందే నా కోడలు అని చెప్పి అంటూ ఉంటాడు మా ఆయనకు కూడా అనుమానం వస్తుంది. అలా ఉంది నా పరిస్థితి అన్నట్టుగా ఇంకా రోహిణిని ఇంకా అందరి ముందు తిడుతుంది, ఇలా మాట్లాడొద్దు అని చెప్పనని. ఇంకా రోహిణి కూడా ఆంటీ కూడా ఇలా మారిపోయారు అంటే, రేపు నా గురించి కానీ తెలిసింది అంటే మొత్తం నన్ను ఒక్క నిమిషం కూడా బయట ఇంట్లో ఉండిచ్చరు, బయట గెంటేస్తారు. అందులో ఈమె చాలా పవర్ఫుల్ కదా, అందులో మా ఆయన అంటావా, వాడికి నేను ఏ చెప్తే అదే, ఎవరు ఏ చెప్పినా నా విషయంలో అదే నిజమనుకుని నమ్మేస్తాడు అని ఇంకా రోహిణి అయితే అంటుంది. ఇంకా శృతి రవి విషయంలో కూడా ఇంకా అందరూ హ్యాపీగానే ఉంటారు.